తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డు విషయంలో అయితే బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ఇది రాజకీయం చూస్తుంటే విడ్డూరంగా ఉందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అంటున్నారు. మరి ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నించారు. అన్న చెప్పాను, మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి పథకాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది, సెంట్రల్ సంబంధించిన పథకాల్లో ప్రధానమంత్రి గారి ఫోటో ఉంది, దాంట్లో ఏముంది అనేటువంటి మాటలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ అని ఎక్కడన్నా పెట్టిన స్కీమ్ ఒకటైనా ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను దానికి జవాబు చెప్పండి. దానికి చర్చకు ఎక్కడ స్కీమ్ పెట్టినా పిఎం ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పిఎం ఆవాస్ యోజన అంట. ప్రధానమంత్రి ఎవరు వచ్చినా కానీ పిఎం అని ఉంటుంది. ఎవరు పిఎం ఉంటే వాళ్ళు అవుతారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఇదే రేషన్ కార్డులు ప్రింటింగ్ చేయించడం, 300 కోట్లు పెట్టి ప్రింటింగ్ చేయడం, కేసీఆర్ బొమ్మ వేసి ప్రింటింగ్ చేయడం అన్నది. అవన్నీ ఆయన గవర్నమెంట్ పోగానే అవన్నీ వేస్ట్ అయినాయి 300 కోట్లు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పటికొచ్చి మీరు 2.5 సంవత్సరాలు అయింది, ఇంకో 2 years ఉంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకోండి, సిద్ధిరామ పోయి ఆయన పేరు శివకుమార్ వచ్చిండు. మరి ఆ పాత రేషన్ కార్డులన్నీ 600 కార్డులు వేస్టా? మేము ఒకటే చెప్తా ఉన్నాం, పిఎం సీఎం అని పెట్టుకోండి. సీఎం అని పెట్టుకుంటే డబ్బులు వేస్ట్ కాదు, ప్రజల సొమ్ము వేస్ట్ కాకుండా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. మీరు ఫోటో పెట్టకపోతే ఒకటే తెలంగాణ ఎంబలం పెట్టండి, కాకతీయ సింబల్ పెట్టండి ఒకటే. దానికి మేము అడ్డుపడం కదా. ఈరోజు సీఎం గారు వస్తున్నారని మా నాయకులు మొత్తాన్ని, సంగారెడ్డి మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది, అందరు నాయకులను బేషరతుగా వాళ్ళు. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిన దినం, ఈరోజు తీసుకుపోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడితే జెండా ఎగిరేయలేని పరిస్థితి. నవ్వుతారు ఎవడన్నా. సీఎం గారు 2 గంటలకు వస్తూ ఉంటారు, పొద్దున్నే 6 గంటలకు వచ్చి పట్టుకుపోవడం ఏంది? ఎంతవరకు సమంజసం? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, సొమ్మొక్కరిది సొక్కొక్కరిది కాదు. 5 కిలోలు ఇచ్చే బియ్యం మేము 5 కిలోలు బియ్యం ఇస్తున్నప్పుడు మీరు 1 కిలో బియ్యం ఇస్తా ఉన్నారు. ఎవరు చెప్పు మెజార్టీ? మాదా వాళ్ళది అడుగు, లేదా మాకు వద్దని లెటర్ రాయమని చెప్పండి, మీరే ఇచ్చుకోండి, మీరు ఏం కావాలో చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఈ రోజు నుంచి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అయితే దీని మీద అయితే బీజేపీ ప్రభుత్వం కూడా కుట్ర పన్నుతుంది అనేటువంటి మాటలు అయితే చెప్తున్నారు. ఒకసారి బీజేపీ లీడర్లతో పాటు గణేష్ గారు ఒకసారి అన్ని తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మరి ఏదైతే నరేంద్ర గారి ఫోటో పెట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాదు, శాఖకు చెందినటువంటి మంత్రి గారు కాదు, నరేంద్ర గారి ఫోటో పెట్టాలని చెప్తున్నారు మీరు. వాళ్ళైతే వాళ్ళ ఫోటోను పెట్టుకొని వాళ్ళైతే పంపిణీ చేయాల్సింది. ఈ రోజు పంపిణీ అయితే కార్యక్రమం మొదలుపెట్టి దీనికి ఎట్లా స్పందిస్తారు? ఈరోజు స్మార్ట్ కార్డు పేరు మీద, రేషన్ కార్డు పేరు మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు. ఆ యొక్క స్మార్ట్ కార్డు చేయడానికి 600 కోట్ల రూపాయలు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది. ఆ 600 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తారు అంటే రేవంత్ రెడ్డి బొమ్మ ఏనికి ఖర్చు చేస్తా ఉన్నారు. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను అంటే, ఇదే కర్ణాటకలో సిద్ధరామయ్య గారు చీఫ్ మినిస్టర్ గా ఉండే, ఆయన ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చారు. ఆ రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు ఏం చేసారు, ఆయన ఫోటో పెట్టి రేషన్ కార్డు అంతా ప్రింట్ చేసారు. ప్రింట్ చేసిన తర్వాత లామినేషన్ చేసి తర్వాత ఏమైంది, సీఎం చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలి, ఆ డబ్బులని వేస్ట్. ఇప్పుడు 600 కోట్లు 500 కోట్లు ఖర్చు అయినా అన్ని కూడా వేస్ట్, ఎందుకంటే అవి మట్టిపాలు అయిపోయినాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం కాబట్టి. మేము అదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి నీ ఫోటో ఎట్లేస్తావు? నువ్వు స్థాయి ముఖ్యమంత్రి, ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికి ఉండవు. నువ్వు నీ యొక్క పరిపాలనా శాఖ మంత్రి అయితే మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన ఎప్పటికి ఉన్నాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజల యొక్క డబ్బును వృధా చేయాలి. కేవలం రేషన్ బియ్యం అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు. కాబట్టి వారి ఫోటో వేయాలని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఫోటో వేయకపోతే కేవలం తెలంగాణ యొక్క ఆమ్లం పెడితే మేము దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి స్థాయి కాదు కాబట్టి వారందరూ ఇస్తే ప్రజా సొమ్ము వృధా కాదని మా యొక్క డిమాండ్ అని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా ఉండాలని చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారు కూడా శాశ్వతంగా ఉంటారు కదా, ఇతరులు ప్రధానమంత్రి కూడా రావచ్చు కదా, మరి ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టాలి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? మేము అదే అంటున్నాం, రేవంత్ రెడ్డి ఫోటో పెడితే నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టమని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకపోతే కేవలం తెలంగాణ యొక్క అమ్లం, మన తెలంగాణ యొక్క చీనం ఉందో ఆ చీనం పెట్టమని చెప్తా ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి కేవలం సన్న బియ్యం ఇస్తుంది, రేవంత్ రెడ్డి కాదు కదా, నరేంద్ర మోడీ గారికి ఇస్తున్నారు కదా, మరి వారి ఫోటో పెట్టవచ్చు కదా. మేము చెప్పేది అది. సెంట్రల్ లో కూడా ఇంకా పథకాలు చేస్తున్నారు, ఆ పథకాల మీద నరేంద్ర గారి ఫోటోలు పెడుతున్నారు. మరి ఇక్కడ రాష్ట్రంలో చేసినప్పుడు, రాష్ట్రంలో కూడా పథకం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టడంలో ఏం తప్పేముంది అంటున్నారు. మేము అదే చెప్తా ఉన్నాం కదా, మేము రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెడుతున్నాం అంటలేము, దాంతో పాటు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టమని చెప్తా ఉన్నాం.
సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇప్పుడు ఇందిరా మైన్లో అని ఉంది. ఇందిరా ఫండ్స్ ఎవరిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. మరి నరేంద్ర మోడీ గారి ఫోటో మరెవరు ఇందిరాగాంధీ ఫోటో పెట్టమని చెప్పి వద్దంటున్నామా? కానీ కేవలం ఒక పార్టీకి సంబంధించి కేవలం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పథకాలను విస్మయిస్తూ కేవలం రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నేతల ఫోటోలు పెట్టుకొని నువ్వు విధంగా వివరిస్తే మరి ఫండ్లు ఇచ్చేంత సెంట్రల్ గవర్నమెంట్ కదా, వారి గురించి మాట్లాడని చెప్తున్నాం అంతే. మీరు ఇక్కడ నీటి విషయానికి వస్తే మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ తరఫున, కాంగ్రెస్ తరఫున ఎన్ని ఎంపీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడ తెలంగాణ నుంచి నీటిని అయితే దోచుకుంటున్నారు మాటలు చెప్తున్నారు. దీనికి తెలంగాణ నుంచి నీటిని దోచుకున్నటువంటి పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి సివి పాటిల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఎవరు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రభుత్వం ఉంది, వారు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవచ్చు. కావాల్సుకొని ఈ రేవంత్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద మాట దొబ్బాలి, వారి మీద ఆరోపణలు జనం నిర్దేశనం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం రాజకీయానికి పనికిరాని వ్యక్తి. విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయిన రోజు సీఎం గా ఫెయిల్ అయిపోయాడు. కేవలం మాట గారి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా. అయితే ప్రభుత్వం చేసినటువంటి స్మార్ట్ కార్డ్ పంపిణీలో రేవంత్ రెడ్డి గారి లేకపోతే అతను చెందినటువంటి శాఖ ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రుల యొక్క ఫోటో పెట్టినప్పుడు నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ బీజేపీ తరఫున గణేష్ గారు కూడా చెప్తున్నట్టు చూస్తుండండి. మీద టీవీ కెమెరా పర్సన్ మహేష్ తో నేను సీతారాం.